జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్వాగత బార్ అండ్ రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా దారుణం వెలుగు చూసింది. రెస్టారెంట్ ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచిన మాంసం, పాడైన ఆహార పదార్థాలని అధికారులు గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంపిల్స్ ని సేకరించి ల్యాబ్ కు తరలించారు. హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకుల నిబంధనలు పాటించాలని, లేనిచో కఠిన చర్యలు ఉంటాయని ఫుడ్ ఇన్స్పెక్టర్ అనుష హెచ్చరించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్వాగత బార్ అండ్ రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా దారుణం వెలుగు చూసింది. రెస్టారెంట్ ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచిన మాంసం, పాడైన ఆహార పదార్థాలని అధికారులు గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంపిల్స్ ని సేకరించి ల్యాబ్ కు తరలించారు. హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకుల నిబంధనలు పాటించాలని, లేనిచో కఠిన చర్యలు ఉంటాయని ఫుడ్ ఇన్స్పెక్టర్ అనుష హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, థ్యాంక్ యూ గాయత్రి. ఇన్నాళ్ళు రాష్ట్రంలో దాదాపు 10 సంవత్సరాలుగా కూడా ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు ముద్దు నిద్ర వహించారని చెప్పవచ్చు. ఇప్పుడిప్పుడే తాజాగా ఇటీవల కాలంలో మెట్రో నగరాలతో పాటు జిల్లాలలో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడులలో పలు చోట్ల ఏదైతే అపరిశుభ్రంగా ఉన్నప్పటికీ, కిందిన మాంసం విక్రయిస్తున్నప్పటికీ కూడా పెద్దగా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు అయితే ఎక్కడా కనబడట్లేదు. తాజాగా జగిత్యాల జిల్లాలోని ఒక బార్ అండ్ రెస్టారెంట్ లో తనిఖీలు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు తూతూ మంత్రంగానే ఇది తనిఖీలు నిర్వహించారని కూడా చెప్పవచ్చు. అంటే ఎక్కడికక్కడ కుళ్ళిన మాంసంతో పాటు ఆ కల్తీ నూనె ఆనవాళ్లు తీసుకున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా వారిపై కేసులు నమోదు చేయడం కానీ ఎలాంటి ఆనవాళ్ళు అయితే కనిపించట్లేదు. కేవలం వాళ్ళకి ఒక హెచ్చరికలు మాత్రమే జారీ చేస్తున్నారని కూడా చెప్పవచ్చు. అంటే జిల్లాకు చెందిన ఏదైతే స్వాగత్ బార్ అండ్ రెస్టారెంట్ లో ఈ రోజు ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించిన అనంతరం శాంపిళ్లను ల్యాబ్ కు పంపుతామని చెప్పేసి హెచ్చరించి వదిలేశారని చెప్పొచ్చు. అంటే పలు చోట్ల కూడా అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు తప్ప వాటిని సీజ్ చేయడం లాంటిది కానీ, ఏదైతే ఆనవాళ్లను గుర్తించిన తర్వాత అపరిశుభ్రత అంటే మనం బిజినెస్ లో చూడొచ్చు, ఎక్కడ కూడా అపరిశుభ్రంగా ఉన్నప్పటికీ కూడా వాటిని సీజ్ చేయకుండా కేవలం తూతూ మంత్రంగానే ఈ దాడులు నిర్వహిస్తున్నట్టుగా కూడా చెప్పొచ్చు. ప్రజల ప్రాణాలతో చిలగాటలాడే ఇలాంటి రెస్టారెంట్లకు సంబంధించి ఇప్పటికైనా గట్టి చర్యలు తీసుకోవాలని స్థానికులు అయితే కోరుతున్నారు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.